అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేకపోతుందా? బైడెన్ ను తప్పించి ఆయన స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీపై సీనియర్లు ఒత్తిడి తీసుకొస్తుండగా అనేక మంది విశ్లేషకులు సైతం బైడెన్ ను మారుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే బైడెన్ ను తప్పించి ఆ స్థానాన్ని బలమైన నేతతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. తాజాగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు బలంగా వినిపిస్తుంది. తాజాగా జరిగిన సర్వేలోనూ దాదాపు 45% మంది ఓటర్లు కమలా హారిస్ వైపు మొగ్గు చూపడంతో బైడెన్ మార్పు తప్పదనే ప్రచారం జరుగుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్యంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీరు సందేహాస్పదంగానే ఉంది. పలుమార్లు ఆయన తడబడ్డం, పేర్లు మర్చిపోవడంతో అప్పట్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల G7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన సందర్భంలోనూ అందరూ నేతలు ఒకవైపు ఉండగా బైడెన్ మాత్రం మరొక వైపు వెళ్లి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ప్రవర్తించారు. ఆ తర్వాత అట్లాంటాలో జరిగిన విరాళాల సేకరణ సభలోనూ బైడెన్ వేదికపై ఎటూ కదలకుండా నిలబడిపోయారు. ఆ సమయంలో ఒబామా వచ్చి ఆయనను చేతులు పట్టుకుని తీసుకెళ్లారు. 81 ఏళ్ల వయసులో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బైడెన్ ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ సైతం బైడెన్ ఆరోగ్యంపై విమర్శలు చేస్తున్నారు. జూన్ 27న వీరిద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్లోనూ బైడెన్ తడబడ్డం, తనలో తను గొణుక్కోవడం వంటి కారణాల వల్ల డెమోక్రటిక్ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో ట్రంప్ దూకుడును బైడెన్ తట్టుకోగలరా అని డెమోక్రటిక్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ ఆరోగ్యంపై తీవ్రంగా చర్చ జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ టకర్ కార్ల్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కు డిమెన్షియా ఉందంటూ ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని మీడియా బయటకు రాకుండా దాచిపెట్టిందన్నారు. ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తోందన్నారు. ప్రస్తుతం బైడెన్ మెదడు పనితీరు దెబ్బతిందని, ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ సిద్ధమవుతోందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ను తప్పిస్తారని, కానీ ఎప్పుడు అనేది మాత్రం తెలియలేదన్నారు. అయితే తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఇప్పుడే ఆ పని చేస్తారన్నారు. ఒకవేళ బైడెన్ ను తప్పిస్తే ఆ స్థానంలో కమలా హారిస్ ను నియమించే అవకాశం ఉందన్నారు. ఇక ట్రంప్ పోటీపైన కార్ల్సన్ స్పందించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో వివాదం కేసులో ఈ నెల 11న ట్రంప్ కు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ పరిణామాలతో అధికార విపక్ష పార్టీలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాయని కార్ల్సన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ వైదొలగాలి అంటూ డెమోక్రటిక్ పార్టీ సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారు. 81 ఏళ్ల వయసులో బైడెన్ స్వచ్ఛందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని, డెమోక్రట్ పార్టీ ఆయన్ను తొలగిస్తే ప్రజల్లో ఉన్న అభిప్రాయం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇటీవల తన పోటీపై జరుగుతున్న ప్రచారాన్ని బైడెన్ ఖండించారు. తాను మరోసారి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 మధ్య భేటీ కానున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1975 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా బైడెన్ కు 3894 మంది మద్దతుంది. ఇదిలా ఉండగా బైడెన్ ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చ తర్వాత స్వతంత్ర ఓటర్లలో 10% మంది ట్రంప్ వైపు మొగ్గు చూపినట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. డిబేట్లో ట్రంప్ దూకుడు తర్వాత బైడెన్ మిన్నకుండిపోవడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో బైడెన్ కు రేటింగ్ బాగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఆయన కంటే ట్రంప్ 6 పాయింట్లు ముందున్నట్టు సర్వేలో తేలింది. అయితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ ఉంటే అనే ప్రశ్నకు 47% మంది ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా స్పందిస్తే 45% మంది కమలా హారిస్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలతో బైడెన్ కంటే ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.